హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు నిండు నూరేళ్ల సావాసం సీరియల్లోని అంజలి హాస్పిటల్లో అడ్మిట్ అవుతుంది. తనకి ఆపరేషన్ చేయాలంటే ఏబీ పాజిటివ్ బ్లడ్ కావాలి, కాబట్టి అది రేర్ గ్రూప్ ఎవరికీ దొరకదు, మీరు వెళ్ళి తీసుకుని రండి అని చెప్పి అమరేంద్రని డాక్టర్స్ పంపిస్తారు. ఇక్కడ చూస్తే మనోహరి రణ్వీర్కి కాల్ చేసి చెప్తుంది, అంజలికి బ్లడ్ గ్రూప్ దొరకటం లేదు, దొరకకుండా చేసే బాధ్యత నీది. అప్పుడే ఇక్కడ అంజలి చనిపోతే నువ్వు కోల్కతా వెళ్ళి నీ ఆస్తిని సంపాదించవచ్చు, నేను ఇక్కడ నా పని పూర్తి చేయవచ్చు అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. ఇదంతా వింటున్న గుప్తా గారు చాలా కోపంగా, నువ్వు తల్లిగా ఫెయిల్ అయ్యావు, ఆడదానిగా కూడా ఇంకా ఎప్పుడో చనిపోయావు అని చెప్పి తనని ఈ పాపాలు పండే రోజు వచ్చిందని చెప్పి మనోహరితోని వెనకాతల నుంచి అంటూ ఉంటారు. ఇక్కడ చూస్తే అరుంధతి ఆత్మ చిలుక రూపంలో అరుంధతి పక్కనే ఉంటుంది. అరుంధతి కోసం గుప్తా గారు వెతుకుతూ ఉంటారు, కానీ తను ఎక్కడ ఎవరికీ కనిపించదు. బాగి పిల్లలు అందరూ కూర్చొని ఏడుస్తూ ఉంటారు. అప్పుడే రామూర్తి వచ్చి ఏం జరిగింది అనేసరికి వాళ్ళకి చెప్తుంది జరిగింది అంతా కలిపి. ఇక్కడ చూస్తే టీవీలోనే ఇదంతా చూసిన సరస్వతి మేడం గారు వాళ్ళకి ఇలా జరగడానికి కారణం కూడా మనోహరి ఏమో అని అనుకుంటూ ఉంటారు. అప్పుడు అక్కడికి రాజు వచ్చి చెప్తాడు, అవును ఆవిడే అయి ఉంటుంది అని చెప్పి, ఆవిడ ఎలాంటిదో నాకన్నా బాగా మీకే తెలుసు కదా అని చెప్పి అంటాడు. దాంతో కోపోద్రిక్తురాలైన సరస్వతి మేడం మనోహరికి కాల్ చేసి అడుగుతుంది, నువ్వే కదే దానికి కారణం, ఆ పాపకు అలా అవ్వడానికి కూడా నువ్వే చేశావు అని చెప్పి అనేసరికి మనోహరి గర్వంగా, అవును అవన్నీ నేనే చేశాను, నువ్వు ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో అని చెప్పి అంటుంది. దానికి నేను వచ్చి ఇప్పుడు అమరేంద్రతోని బాగితోని చెప్తాను అంటే, నువ్వు వచ్చి చెప్తే చూస్తాను కదా నీ సంగతి, ఇప్పటికే 2 సార్లు నిన్ను చంపాలనుకొని మిస్ అయ్యావు, ఇప్పుడు మటుకు అలా కాదు అని చెప్పి మనోహరి వార్నింగ్ ఇస్తుంది. ఏదైతే అయ్యింది నేను వచ్చి చెప్తాను అని చెప్పి ఆవిడ విసురుగా ఫోన్ పెట్టేస్తుంది. ఇక్కడ చూస్తే గుప్తా గారికి అర్థమవుతుంది, యమధర్మరాజు గారు పంపించింది ఇక్కడికి నన్ను ఈ పాప ఆత్మను తీసుకురావడానికి అని చెప్పి ఆయన బాధపడుతూ ఉంటారు. ఇంత చిన్న వయసులోని పాపకి ఇంత కష్టం వచ్చిందేంటి అని చెప్పి ఆయన బాధపడుతూ ఉంటారు. ఇక్కడ చూస్తే అమరేంద్ర అంజలి కోసం బ్లడ్ ట్రై చేస్తూ అందరినీ ఫోన్ చేస్తూ తిరుగుతూ ఉంటాడు కార్లో. రాథోడ్ మిగతా వాళ్ళు కూడా బ్లడ్ కోసం ట్రై చేస్తారు, కానీ వాళ్ళు ఎవరికీ బ్లడ్ గ్రూప్ దొరకదు. మనోహరి అక్కడే వేచి చూస్తూ ఉంటుంది అరుంధతి కోసం.